ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశం ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులు 7 గంటల్లోగా అక్కడకు చేరుకోవాలి. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కానుంది. అనంతరం ఈవీఎంలు లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లు వేల సంఖ్యలో ఉండడంతో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు చివర్లో ప్రకటించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక ఉరవకొండ నియోజకవర్గానికి సీఈసీ ఆదేశాలతో 18 టేబుళ్లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఉరవకొండ ఫలితాలు ఆలస్యం అయిన నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఈసీ టేబుళ్ల సంఖ్యను పెంచింది. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అధికారులు, సిబ్బంది, రాజకీయ నేతలతో పలు దఫాలుగా చర్చించామని, నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో 113 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. 2236 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 8 కాన్స్టిట్యున్సీలో మనకు పార్లమెంటరీ కౌంటింగ్ గది, అసెంబ్లీ కౌంటింగ్ గది మరియు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ గది ఉంటుంది. 3 కాన్స్టిట్యున్సీలో పోస్టల్ బ్యాలెట్ సపరేట్ గదులు ఉన్నాయి. తాడిపత్రి, గుంతకల్ మరియు రాప్తాడ్. మిగతావి ఆ గదిలోనే కౌంటింగ్ అనేది మనం చేస్తాం. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా రేపు అబ్జర్వర్ గారు వచ్చినప్పుడు వారు కూడా ఒకసారి చూసి వారిదైనా ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తాము. అదర్వైజ్ హోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రెడీ. ఎవరైనా సరే జేఎన్టీయూ సెంటర్ కి రావాలంటే విత్ ప్రాపర్ ఐడి కార్డు ఉంటేనే అలౌ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే రేణుకా చౌదరి గేట్ దగ్గర నుంచి ఒక ఎంట్రన్స్, ఇంకొకటి హిందూ బరియల్ గ్రౌండ్ నుంచి ఒక ఎంట్రన్స్. అక్కడ ఐడి కార్డు లేకుండా దాని లోపల నుంచి ఎవరు రాలేరు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది కౌంటింగ్ ఏజెంట్స్ టు క్యారీ యువర్ ఐడి కార్డ్స్. మనం అక్కడ అన్ని రకాలైన బందోబస్తు ఏర్పాట్లని జేఎన్టీయూ దగ్గర చేయడం జరిగింది. దీంతో పాటు బైలైన్స్ అన్ని కూడా మనం కన్సర్టినా కాయిల్తోనూ ఇంకా ఫిజికల్ బ్యారికేడింగ్, ఐరన్ బ్యారికేడింగ్ తోనూ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇవన్నిటిని దాటి దయచేసి రావాలనుకోకండి. ఎవరైనా సరే అనవసరంగా వచ్చి విధ్వంసం సృష్టించాలన్నా లేకపోతే ఒక చిన్న గొడవ చేయాలనుకున్నా కూడా దయచేసి మరొకసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఏదైనా వచ్చి ఎవరైనా చేశారు అంటే డెఫినెట్లీ విల్ బుక్ ద కేసెస్.